అని అంటే ఎవరో ఇప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని నిలబెట్టడం ఏంది, ఇంతకన్నా ఈ దౌర్భాగ్యం ఏంది అనేటువంటి దాని మీద తీవ్రమైనటువంటి ఆవేదనగా ఉన్నాయి. రెండో అంశం ఏంటంటే, అరుణ్ గారు ఇందాక ఒక మాట అన్నారు, కేడర్ సంగతి ఏదైనా కానివ్వండి, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడరు, వాళ్ళు ఏమైతే పోనీలే మెలకుండా ఉంటారని అనుకున్నారు. అసలు సమస్య ఏదో చెప్పనా అండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం జనసేన మధ్య ఏదైనా సరే ఇలాంటి బీజాలు నాటుకోవటానికి ప్రధానమైనటువంటి కారణము బీజేపీ క్యాడర్ కాదండి, బీజేపీ ఢిల్లీ నాయకత్వం డైరెక్షన్ ఈ రోజున పవన్ కళ్యాణ్ ఉంది ఆల్రెడీ. అని తెలుగుదేశం సంబంధించినటువంటి మీరు ఒక నెల క్రితమే కదా ఆనంద్ సాగర్ లాంటి వాళ్ళకు కూడా తెలుసు కదా, వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా రాజగురు చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయాన్ని కూడా చూసాం కదా. బీజేపీ కుట్రలు పన్నుతోంది, తెలుగుదేశం పార్టీని నాశనం చేసి 2029లో సొంతంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ ముఖ్యమంత్రిని చేసి బీజేపీ వాళ్ళిద్దరు కలిసి వెళ్ళటానికి నారా లోకేష్ దాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని ఆయన రాతపూర్వకంగా ఆయన మాటల ద్వారా చెప్పినటువంటి విషయాన్ని కూడా చూసాం. వాళ్ళు పక్కా ప్రణాళికతో బీజేపీ రోడ్ మ్యాప్ ఇచ్చింది పవన్ కళ్యాణ్కి. ఇది రాజకీయంలో ఏ తప్పు ఉప్పు అనేది ఏముండదు. ఏ రోడ్ మ్యాప్, నువ్వు పవన్ కళ్యాణ్ 4 రాష్ట్రాల్లో మిగతా సౌత్ ఇండియా రాష్ట్రాల్లో నువ్వు మాకు సహకరించు, అది హిందుత్వ ఎజెండాతో కానివ్వండి, మీకున్న ఇమేజ్తో కానివ్వండి, మీకు నేను ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసే బాధ్యత మాది అనేటువంటి ఒప్పందం ఈ రోజున అసలైనటువంటి మిత్రులుగా ఉన్నటువంటి జనసేనకి బీజేపీ. సరే, మరి అలా అయితే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి అని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ప్రస్తావిస్తారండి, ఎందుకు ప్రస్తావించారు, ఆయన అంతే చెప్పారు కదా, కాదని ఎవరు అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి జన సైనికులను కోరుకునేది ఏంటి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని. ఒక పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్, ఆయన ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉంటే బాగుంటుందని ఆయన అనుకోని ఉండొచ్చు. వాళ్ళ క్యాడర్ ప్రకారంగా బీజేపీ ఇచ్చినటువంటి ఎజెండా ప్రకారంగా మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో వెళ్ళి ప్రచారం చేశాడు ఎన్డీఏకి, మంచిగా గెలిచింది ఎన్డీఏ. మరి ఇప్పుడు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో హిందీకి సంబంధించిన వ్యవహారం పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన దానికి ఇప్పుడు భిన్నంగా మార్చుకున్నాడు ఆయన రాజకీయాన్ని. అదేవిధంగా దక్షిణాది ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి పెత్తనం మీద ఆయన మార్చుకున్నారు. ఎందుకు బీజేపీ ఇచ్చినటువంటి ఎజెండాకు అనుగుణంగా. ఈ రోజున డిఎంకే పార్టీ ప్రధానంగా తమిళనాడు నుంచి ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ 2-3 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా బీజేపీ ఎజెండాకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ రేపినటువంటి మంటల రాజకీయాలు. ఇది రాజకీయం ఇదే. ఆయన ఒక కరెక్ట్ వేలో వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ తన లక్ష్యాన్ని ఛేదించడానికి. 2029లో ముఖ్యమంత్రి కావడం కోసం బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఉపయోగం జరిగేటువంటి విధంగా. అంటే దీని మీద ఇందాక అరుణ గారు ఒక మాట అన్నారు ఈ సబ్జెక్ట్ మీదే, మేము లేకపోతే బీజేపీ ముందుకు వెళ్ళినా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్ళినా వేరే వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే ఈ సక్సెస్ రాదు అని. అది కూడా గమనించాలి కదా, అంత ఈజీ కాదు కదా. అది 2024 సంబంధించినటువంటి రాజకీయం వేరండి, అది చరిత్ర. 2029లో రాజకీయాలు ఎలా ఉంటే ఎవరు ఏం చెప్పలేరు. ఏమంటే 2014లో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చాడు, బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాయి, ఇద్దరికీ మద్దతు ఇచ్చాడు. 2018 వచ్చేసరికల్లా మరి అదే మాట మీద పవన్ కళ్యాణ్ ఉన్నాడా? తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్ ని, చంద్రబాబు నాయుడిని తిట్టకుండా తిట్టాడు. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళని తిట్టకుండా తిట్టాడు. అది రాజకీయం, మారినటువంటి రాజకీయం. ఎప్పుడు ఏమైనా జరగచ్చు. అప్పుడు మరి తర్వాత 19 అవగానే ఎన్నికలు అవగానే బీజేపీతో కలిచాడు. తప్పేం లేదండి, ఇక్కడ కలవటము విడిపోవడం అనేది తప్పని నేను చెప్పటంలా. అసలు ఎప్పుడు కూడా రాజకీయాలు అనేటువంటి ఎప్పుడు కూడా స్టాగ్నేట్ అయి ఉండవు. అనేక మార్పులు అనేటువంటిది చెందటమే రాజకీయ పార్టీ యొక్క రాజకీయాల యొక్క లక్ష్యము. కాబట్టి 2029కి ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళు చర్చే కదా ఇప్పుడు ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో 3 పార్టీల మధ్య 2029లో వీళ్ళ మధ్య ప్రధానమైనటువంటి పోటీగా మారేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఒంటరి అవ్వచ్చు, లేదా జనసేన బీజేపీ కలిసి ముందుకెళ్లేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకు అనుగుణంగా ఇప్పుడు రాజకీయాలు వెళ్తున్నాయి. అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నాం. నేను మాట్లాడినా లేకపోతే ఇంకొక ఆయన ఒక సీనియర్ ఒక జర్నలిస్ట్ మాట్లాడి వినేసరా జరుగుతున్నటువంటి పరిణామాలను మాత్రమే అనలైజ్ చేస్తున్నాం. అంతే తప్ప ఊహాజనితమైనటువంటి అంశమో జ్యోతిష్యం చెప్పటమో కానే కాదు. అందుకనే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఈ రోజున చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద చేసేటువంటి ఒత్తిడి ఏంటి అని అంటే, ఎందుకు మీరు మాట్లాడలేకపోతే ఇన్ని అవమానాలు వస్తాయంటే ఎందుకు మాట్లాడలేదంటే అని తెలియదా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి తెలియదా? వాళ్ళకు ఉన్నటువంటి భయం ఒకటే ఈ రోజున. పవన్ కళ్యాణ్ చూసి కదండి భయం, బీజేపీని చూసి. బీజేపీ
వాళ్ళతో కింద పెట్టుకుంటే బీజేపీతో ఏమైతే 2019లో చూశారు, 2029లో ఓటమిలు గీటములు కాదండి, నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా చేసేటువంటి ప్రణాళికలు బీజేపీ చేస్తుంది Okay. అనేటువంటి భయం కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడుకు ఉంది. రైట్. ఆనంద్ సార్ గారు ఏంటి భయపడుతున్నారా? కృష్ణాంజనేయులు గారు మంచి అనలిస్ట్ ఆయన భవిష్యత్తు చెప్పను, జ్యోతిష్యం చెప్పను అంటూనే కాలజ్ఞానం చెప్తున్నారు ఆయన. ఇప్పుడు బీజేపీ ఎజెండా ఏముందో కృష్ణాంజనేయులు గారికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలిసినట్లేదు. కానీ ఒక మంచి మాట చెప్పారు కృష్ణాంజనేయులు గారు, ఏంటంటే బీజేపీ ఎజెండా 2029 ఎజెండా పవన్ ని ముఖ్యమంత్రిని చేయడం అన్నారు. అంటే వైసీపీ లేనట్టే కదా, వైసీపీ లేదు, పవన్ అయినా తప్పులేదు. ఇప్పుడు మేము అయ్యాం, రేపు పవన్ అవుతాడు, తప్పే ఉందండి ఇందులో. అధికారం అనేది అందరికీ రావాలి, అంబేద్కర్ ఆశయం అదే, అంబేద్కరిజం అదే, అందరికీ అందాలి కదా రాజ్యాధికారం అనేది. తప్పులేదు, దాన్ని మేము స్వాగతిస్తాం, మాకు ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు. అలాగే వరమ గారు మీకు కూడా ధన్యవాదాలు, ఎందుకంటే మంచి తమ్ముడిని తీసుకొచ్చారు రమేష్ని డిబేట్కి. గంజాయి వనంలో తులసి మొక్క లాంటి తమ్ముడు, చక్కగా మాట్లాడాడు. మేము వీరోచితంగా పోరాడి 29లో అధికారంలోకి వస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డికి కావాలి. ఈ స్టాండ్ జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి, వాళ్ళ సోషల్ మీడియా బ్యాచ్ తీసుకోవాలి. వాళ్ళు తీసుకోవట్లేదు. కాబట్టి రమేష్ తమ్ముడిని మీరు డిబేట్కి తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. తమ్ముడికి కూడా గాడ్ బ్లెస్ యూ తమ్ముడు రమేష్. ఎందుకండి పోసాని గారిని, వల్లభనేని భవిష్యత్తులో పోసాన్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారట, బెయిల్ కూడా రానివ్వట్లేదట, బోరుమని ఏడుస్తున్నారట. ఆయన చూడండి ఎలా ఉన్నాడో వంశీ. అసలు